హాయ్ హలో హరే కృష్ణ. ఎలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాం. దుబాయ్ రాధా విష్ణు ఫ్యామిలీ వ్లాగ్స్. చూడండి, నేను గుత్తి వంకాయ చేశాను. అమృతంలాగా ఉంటుందండి. ఉత్తి కర్రీనే తినేస్తారు అంతే. ఒక్కసారి ట్రై చేయండి. నేను చాలా టైప్స్ ఆఫ్ గుత్తి వంకాయ చేస్తానండి. ఇది ఒక రకము. నువ్వులతో చేస్తాను. కొద్దిగా నువ్వులు యాడ్ చేసి చూడండి. స్మూతీగా జ్యూసీగా గ్రేవీ చూడండి ఎంత బాగుందో. ఓకేనా, మనము ఇంకా స్టార్ట్ చేద్దాం. నేను ఇవి తీసుకున్నానండి, అన్నీ ఒక సైజులో ఉన్నాయి. మాకు ఇక్కడ ముళ్ళ వంకాయలు దొరకవు. చూడండి, నేను వాటర్లో కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి పెట్టుకున్నాను. అసలు తర్వాత బ్లాక్ అవ్వవు అన్నట్టు. మీకు ఇక్కడ వంకాయలు అక్కడక్కడ బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, అవి పుచ్చులు కాదండి, అవి సీడ్స్ కొద్దిగా ముదిరినట్టున్నాయి. కొన్నిట్లో లేవు, కొన్నిట్లో ఉన్నాయి. మీరు పుచ్చిపోయినవి అనుకుంటారేమో అనేసి ఒకసారి నేను ఒకటి బ్రేక్ కూడా చేసి చూపించాను. చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి, వీడియో లెంతీ అవుతుందని. చూడండి, చాలా బ్లాక్గా ఉంది కదా, మీకు వీడియో చూడడానికి ఏముందో పుచ్చిపోయిందో అన్నట్లు ఉన్నాయి కదా. చూడండి, అవంతా సీడ్స్. ఓకే, ఏమీ లేవు. చూడండి, అందుకే వేసేస్తున్నాను నేను కర్రీలోకి. చాలా బాగుంటుందండి, మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. చూడండి, మళ్ళీ కూడా కనిపించింది కదా, అది పుచ్చు కాదు. ఓకే, అన్నీ అలాగే కట్ చేసుకొని ఒక్కసారి దేవినట్టు అలాగ తిప్పేస్తే ఇంకా మొత్తం నీట్గా అవుతుంది. అంతలోపు మనము ఇవి ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను, అలాగే పల్లీలు, అండ్ కొద్దిగా అవి ఫ్రై అవుతాని నల్ల నువ్వులు వేస్తున్నానండి. 1.5 స్పూన్ అంతే అండి, ఎక్కువ ఏం వేయట్లేదు. కొద్దిగా ఫ్లేవర్ కోసము అండ్ హెల్త్ బెనిఫిట్స్ కోసం కూడాను. చూడండి, అలా చిటపటలు ఆడనిచ్చేసి ఆపేసేసుకోండి స్టవ్. ఇంకా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి. చూడండి, నేను ఈ బౌలు డీప్ ఫ్రైస్కి వాడుతూ ఉంటాను. ఉద్దిపప్పు వేసాను, 1.5 స్పూను శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డ, అవి 2 చిలుకలు లెక్క చేసి వేసాను, అండ్ 2 మిరపకాయలు. ఇంకా ఇవన్నీ మనం ఏవైతే చేసి పెట్టుకున్నామో ఒకసారి మళ్ళీ బాగా కలిపినట్టుగా కదిలించుకొని కడిగినట్టుగా నీళ్ళు లేకోకుండా అన్నీ వేసేసుకొని 1-2 సార్లు అట్లా తిప్పేసి, గట్టిగా వేసి తిప్పేసేయకండి, క్యాప్ పెట్టేసుకోండి. అవి మగ్గిపోతూ ఉంటాయి. అంతలోపు ఇది చల్లారిపోయింది కదా, మనము మిక్సీ కొట్టేసుకుందాము. ఇవన్నీ వేసేసుకొని ఇందులో జీలకర్ర, కారము 1 స్పూను, 1 స్పూను ధనియాల పొడి, పసుపు, ఉప్పు తగినంత అండి. చూడండి, నేను బాగా మిక్స్ చేశాను. కొద్దిగా బరకగా ఉందండి, మరీ స్మూత్గా లేదు. మీరు గమనిస్తే చూడండి. అంతలోపు ఇది కొద్దిగా మగ్గిపోతూ ఉంటుంది, స్టార్ట్ అయింది మగ్గిపోవడం. పోపు దినుసులు మాడిపోతాయని అనుకోవద్దండి, ఎందుకంటే మనం ముందు పూర్తిగా ఫ్రై అయ్యే వరకు ఉండలేదు, ముందే వేసినాం. ఇంకా నెక్స్ట్ అందులోకి వేయడం కోసము చూడండి, ఆనియన్స్ నేను ఇందులో వెజిటేబుల్ కటర్లో వేసుకొని చేసుకుంటాను. ఎందుకంటే చాలా స్మూత్గా సన్నగా వస్తాయండి, బాగా తొందరగా మగ్గిపోతుంది. మనం అలా కట్ చేయలేం కదా అంత సన్నగా. అలాగే టమాటో కూడా, ఇవి 2 అక్కడ యాడ్ చేసుకోవడమే అండి. ఇంకా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. చూడండి, తొందరగా మీరు 2-3 టైమ్స్ అలా అనడంలోనే పోయి ఉంటుందండి, మగ్గిపోయి ఉంటుంది. కొద్దిగా పసుపు వేస్తున్నాను, అందులో వేసాను పౌడర్లో, కానీ కొద్దిగా వేస్తున్నాను. అందులో కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం. ఇంకా ఆ పౌడర్ మనం ఏదైతే మిక్స్ కొట్టుకున్నామో ఆ పొడి వేసేసుకుందాము. నేను ఒక 1/2 లీటర్కి తక్కువ వాటర్ వేసుకుంటున్నానండి. 1/2 లీటర్కి ఎక్కువ కాదు, మీ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోండి. ఎందుకంటే నేను గ్రేవీగా చేస్తానండి, కొంతమంది కొద్దిగా వాటరీగా కూడా చేసుకుంటారు. ఇందులో వచ్చేసి కొబ్బరి పొడి, అందులోనే మిక్స్ అన్నీ ఉంటాయండి. కొబ్బరి, అల్లము, వెల్లుల్లి 3 ఉంటాయి. అది 1.5 స్పూన్ వేసేసాను, కలిపేసి బాగా క్లోజ్ చేశాను. మగ్గిపోతుందండి. చూడండి, బాగా మగ్గిపోయింది. నేను లెమన్ యూస్ చేసేదాన్ని ఎవ్రీ టైము,
బికాస్ ఆఫ్ ద బీపీ అని రాకుండా ఉంటాయి అని చెప్తారు కదా, అలాగని లెమన్ లేదనేసి వేస్తున్నాను. చింతపండు మగ్గిపోతుందండి. మీరు మిక్సీలో మనం పౌడర్ కొట్టుకునేటప్పుడే వేసుకోండి, మీరు చింతపండు యూస్ చేసే వాళ్ళైతే. ఓకేనా, చూడండి నాకు ఉప్పు కొద్దిగా తక్కువైనట్టు అనిపించి కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. మీరు కూడా చెక్ చేసుకోండి, ఈ స్టేజ్లో చెక్ చేసుకొని మళ్ళీ కొద్దిగా ఒక 2-3 మినిట్స్ అవసరం లేదు, ఒక 1 మినిట్ ఉంటే మొత్తము మగ్గిపోతుంది. స్టవ్ ఆపేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే అండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మౌత్ వాటరింగ్ అవుతుందా మీకు కూడా నాలాగే? చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. ఇంకా మనము కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఈజీనో, ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి ఇంకా ఈ ఆపేయాలనుకుంటే ఆపేయచ్చండి మీరు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మేము అవి మా లంచ్ ఇవి నార్మల్ రొటీన్ లైఫ్ అలా చూపిస్తూ ఉన్నాను. ఓకేనా అండి, చూడండి మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చండి. చూడండి మా ఆయన చాలా టేస్టీగా ఉంది అని చెప్తున్నాడు. మా పెద్దబాబు టేస్ట్ చేయకుండానే బాగుందిలే అమ్మ అని చెప్తున్నాడు. చూసారా, ఇంకా మేమందరం భోంచేస్తూ ఉన్నామండి. మా ఆయన లంచ్కి ఇంటికి వస్తారు ఆఫీస్ నుంచి, దగ్గరే మాకు. అదండి. జీతు, వాట్ ఈస్ దాట్? Snake. It's a paper clip, right? Yeah. It's too big. Wow. Artesh only has one. Only one? You have only one clip? Yeah. Where is yours? I don't know. He took all. You took it? Yeah, he told me to mix. He told to? Mix. Mommy, I want to show you one magic trick. It will hang. Look, it's hanging. Magic cake button. Show me. Oh, back button, ah. Okay, guys, I think we should add one more paper clip. No! Okay. Okay. Sit down and do it. Okay, guys, let's see how long. Okay, guys, look. Look how much cake I have. I need one more. Okay. I need one more. Now look how big. Look, I got a bone. Look, I got a paper clips. Okay. Paper clips. This is how long it is, guys. It's bigger than me. This is careful. And it's bigger than the chair. It's almost bigger than the end of the video. ఏం చేస్తున్నావు కన్నా? నేను ఒకసారి ఇక ఫింగర్ పెట్టు. ఫింగర్ పెట్టాలనా? పెట్టు. ఏం చేయాలి? అమ్మా, ఇది రియల్ ఉంది పట్టు. పో, దీనిలో ఏం లేదు. చూమి, పిన్స్ ఉన్నాయి. పట్టు. ఏమున్నది? అవును, లోపల ఏం లేదు, చూసుకో. ఇప్పుడు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.